మిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి కీర్తనల గ్రంథము 68, 19వ చరణాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. ప్రభువు స్తుతినొందునుగాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయ్యున్నాడు. దేవుడి లేఖన భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. స్వేచ్ఛగా ఎగిరే పక్షి మెడలో భారాన్ని కడితే అది పైపైకి ఎగరలేదు కదా. అలాగే చాలామంది దేవుని పిల్లలు ఆత్మీయ జీవిత యాత్రలో ఉన్నత శిఖరాలకు ఎక్కలేకపోవడానికి కారణం వారు అనవసరమైన భారాలు కలిగి ఉండడమే. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాస్తూ 12వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట అన్నాడు: విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసువైపు చూస్తూ మన ఎదుటున్న పందెంలో ఓపికతో పరిగెట్టాలి అని చెప్పకముందు ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి అని చెప్పాడు. ఎందుకంటే ఈ భారాలు నిన్ను దేవుని వైపుకు నడవకుండా, దేవుని సన్నిధిలో ముందుకు సాగకుండా, ఎగిరే పక్షికి మెడలో బరువు వలె నిన్ను క్రిందకి లాగుతూ ఉంటాయి, నిన్ను కృంగదీస్తూనే ఉంటాయి. ఈ గుడారంలో జీవించినంతకాలము మనం ఏదో ఒక భారంతో నలిగిపోతూనే ఉంటాం అంటాడు కొరింథీయులకు రాస్తూ పౌలు భక్తుడు 2వ కొరింథీ 5:3లో. ఈ దేహంలో ఉంటుండగా మనం ఎదుర్కొనే భారాలన్నిటినీ కూడా విడిచిపెట్టకపోతే ముందుకు సాగలేము అనే వాస్తవాన్ని మరిచిపోవద్దు. ఎలా విడిచిపెట్టగలమండి? మన సొంత పనులను మనం వదిలిపెట్టగలమా? కుటుంబ బాధ్యతలను విస్మరించాలా? వద్దు వద్దు. నీ కుటుంబ బాధ్యతలు విస్మరించమని నేను చెప్పలేదు, కానీ నీ కుటుంబ బాధ్యతలన్నీ మోసేవాడున్నాడు, ఆయన మీద మోపండి. కీర్తనల గ్రంథము 55వ కీర్తన 22వ చరణంలో ఎంత చక్కని మాట! నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొను. నీ భారాన్ని మోపినప్పుడే ఆయన ఆదుకుంటాడు. నీ భారాన్ని నువ్వు మోస్తున్నంతకాలం నీవు కృంగిపోతూనే ఉంటావు. స్వేచ్ఛగా దేవుని సన్నిధిలో ముందుకు సాగలేవు. తమను పట్టించుకుని తమ బరువు బాధ్యతలు చూసే తల్లిదండ్రులు ఉన్నప్పుడు పిల్లలు స్వేచ్ఛగా, ఆనందంగా, సంతోషంగా సాగిపోతారు కదా. అలాగే నీ బరువు బాధ్యతలన్నీ ఆయన మీద మోపినప్పుడు ఆయనే చూసుకుంటాడు. అబ్రహాము చెప్పినట్టు చెప్పండి, యెహోవా ఈరే. ప్రియమిత్రమా, నీ ఆర్థిక భారాన్ని బట్టి నువ్వు కృంగిపోవద్దు. నీ కుటుంబ సమస్యలను బట్టి నువ్వు నలిగిపోవద్దు. నీ అనారోగ్య పరిస్థితులను గూర్చి నువ్వు ఆలోచించి మరింత సంకటం తెచ్చుకోవద్దు. ప్రతి భారాన్ని ఆయన మీద మోపు. మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. పైగా సామెతలు 16:3లో ఈ మాట అన్నాడు కదా: నీ పనుల భారము యెహోవా మీద మోపుము. నీ పనుల భారాన్ని కూడా మోయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సమస్త భారాలు ఆయన మీద మోపి స్వేచ్ఛగా, ఆనందంగా సాగిపో. అప్పుడే ప్రభువుని స్తుతించగలుగుతావు. అందుకే ఈ 68వ కీర్తన 19వ చరణంలో ప్రభు స్తుతినొందునుగాక అన్నాడు. ప్రభు స్తుతినొందేది నీ భారాన్ని నువ్వు ఆయన మీద మోపినప్పుడు, ఆయన సన్నిధిలో స్వేచ్ఛగా సాగినప్పుడు. ఆనందంతో సాగిపోదాం, సంతోషంతో జీవిందాం, దేవుడు అనుగ్రహించిన భాగ్యాన్ని అనుభవిందాం. అట్టి కృపాభాగ్యము మనందరికీ సమృద్ధిగా తోడయుండునుగాక. ఆమేన్.